ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేసి ఈరోజు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది, లైవ్ వర్కౌట్స్ ఉంటాయి, సో డోంట్ మిస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ రాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు మనం డే 18లో ఉన్నాము. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఈరోజు చూసారా, మంచి మంచి డ్రెస్సులు కరెక్ట్ ఫిట్ అవుతున్నాయి. సో ఇంతకన్నా హ్యాపీనెస్ ఇంకా లైఫ్లో ఇంకేముంటుంది చెప్పండి. సో మనకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం, ఇదంతా కూడా మనకి తెలియని ఒక కిక్ బూస్టప్ ఇస్తుంది. సో మీరు కూడా అలాగే చేయాలి అనుకుంటే ఫాలో మీ. సో మన వర్కౌట్స్ అయితే రెగ్యులర్గా చేయండి. అండ్ చాలామంది నన్ను ఈ మధ్య అడుగుతున్నది ఏంటి అంటే, మీరు చేస్తూ ఉండగా మీరు అప్పుడే చెప్తూ వాయిస్ ఓవర్ కాకుండా డైరెక్ట్గా మీరు అలా లైవ్ ఎక్సర్సైజెస్ లాగా మాకు చూపించండి, ఆ ఫీల్గా చేస్తాము, బాగుంటుంది అలాగా అని. సో ఈరోజు అయితే నేను మా కిడ్స్తో సహా నేను అలాంటి వర్కౌట్ మీకు చేసి చూపిస్తున్నాను. సో నేను చేస్తూ మీకు చెప్తూ ఉంటాను. సో నాతో పాటు ఫాలో అయిపోండి. సింపుల్ ఎక్సర్సైజెసే కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి, మంచి వెయిట్ లాస్ అవ్వచ్చు. సో అలాంటివి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈరోజు వర్కౌట్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూడండి. డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేస్తారు ఈరోజు వర్కౌట్స్ అంతా. చాలామందికి ఇంకొంచెం ఏంటి, కోర్ ఎంగేజ్ చేయడం ఎలాగా అనేసి చాలామంది డౌట్ అడుగుతున్నారు. సో కోర్ ఎంగేజ్ చేయడం అంటే ఏం లేదండి, మీరు అదేం ఘన విద్య అయితే కాదు, మనం ఈజీగా చేయొచ్చు. కాకపోతే మీరు వర్కౌట్స్లో ఎప్పుడైతే మీరు రెగ్యులర్ అవుతారో, ప్రతిరోజు మానకుండా చేయండి, ఆటోమేటిక్గా మీకు కోర్ అనేది ఎలా ఎంగేజ్ చేయాలి అనేది వచ్చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్ లైక్ లంజెస్ కానీ, స్క్వాట్స్ కానీ, జంపింగ్ ఎక్సర్సైజెస్ కానీ, యాప్స్ కానీ, అవి ఒక ప్రాసెస్లో ఫస్ట్ వార్మప్తో స్టార్ట్ చేసి తర్వాత యాప్స్కి వెళ్ళి జంపింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత డీప్ స్ట్రెచెస్తో ఎండప్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఒక ప్రాసెస్ కానీ మీకు అలవాటు అయితే కనుక కోర్ ఎంగేజ్ చేయడం ఎలాగా అనేది బాగా తెలుస్తుంది. సో ఈరోజు వర్కౌట్స్ కనుక మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీరు కోర్ మజిల్స్ కానీ మొత్తం బాడీ అంతా ఎలా ఎంగేజ్ చేయాలి అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అది ఎవరు మీకు చెప్పక్కర్లేదు. సో మీరు నేను చెప్తూ ఉన్నది జస్ట్ అలా ఫాలో అవుతూ ఇన్స్ట్రక్షన్స్ కొంచెం ఫాలో అవుతూ చేస్తూ ఉండండి. ఆ చేసేటప్పుడే మీకు టైటన్ చేయడం కానీ ఇవన్నీ ఈజీగా తెలిసిపోతాయి. సో ఇంకా మిస్ చేయకుండానే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళాక అండ్ డైట్ ఆప్షన్స్ కూడా నేను అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. సో కంపల్సరీ మీరు నేను చూపించిందే అనుకోవద్దు. నేను ఆ రోజు ఏం తిన్నానో నా ప్లాన్కి తగ్గట్టుగా, అంటే నాకు అవైలబుల్ ఉన్న వస్తువులు తగ్గట్టుగా నేను ప్లాన్ చేసుకుంటున్నాను కాబట్టి, సో దానికి నేను ముందు చాలా డైట్ రెసిపీస్ నేను ముందు అనేవి చాలా చేశాను. సో అవన్నీ నేను మీకు లింక్స్ ఏమేమి తినచ్చు అనే దానికి, ఇప్పుడు లంచ్లో నేను ఒకటి తిన్నానంటే దానికి ఆప్షన్ మీకు ఇంకా చాలా రకాలుగా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మిస్ కాకుండా డిస్క్రిప్షన్ బాక్స్ కరెక్ట్గా చూడండి. అండ్ ఎక్సర్సైజెస్ కూడా నేను ఒకటి చేస్తున్నానంటే, ఈరోజు హిట్ వర్కౌట్ చేశానంటే మీరు సపోర్ట్ చేయలేదు బాడీ అంటే, మీరు నా ముందు ఎక్సర్సైజెస్ చాలా వరకు నేను బిగినర్స్ కోసం చాలా ఎక్సర్సైజెస్ చేశాను. సింపుల్ వర్కౌట్స్ 10 minutes, 20 minutes, 30 minutes, 45 minutes అండ్ 1 hour, 1.5 hour ఇన్ని వర్కౌట్స్ చేశాను. సో అవన్నీ మీకు లింక్స్ అనేవి నేను రోజు ఒక్కొక్కటిగా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. సో డిస్క్రిప్షన్ బాక్స్ అయితే కంపల్సరీ చూడడం అది ఒక అలవాటు చేసుకోండి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మా కిడ్స్తో పాటు మీరు కూడా నన్ను ఫాలో అయిపోతూ చేయండి. డెఫినెట్గా వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. అండ్ ఈరోజు వచ్చేసి నాకు వెయిట్లోని ఆల్మోస్ట్ మన ఇప్పుడు 18th డే కదా ఇది. సో నేను స్టార్టింగ్ ఉండేటప్పుడు ఏంటి మీకు చెప్పాను కదా 82 అలా ఉన్నాను. సో 82 నుంచి నేను స్టార్ట్ చేసిన రోజు 83కి వెళ్ళాను. అది ఎందుకు అంటే న్యూ ఇయర్ నైట్ వల్ల. అండ్ అక్కడి నుంచి మళ్ళీ నేను ఈజీగా మళ్ళీ 82కి వెంటనే 2 daysలో వచ్చేసాను. మళ్ళీ 81కి వచ్చేసాను. అండ్ ఇప్పుడు 80కి 81కి మధ్యలో అలా కొట్టుకుంటూ ఉన్నాను అనమాట. కొంచెం వస్తుంది 80, మళ్ళీ అలాగా డ్రాప్ అవుట్ అవుతుంది. అది కొంచెం స్ట్రెస్ లెవెల్స్, నిద్ర సరిపోవడం, వీటి వల్ల కూడా మనకి ఉంటుంది. సో ఆల్మోస్ట్ 80కి నియర్ బై ఉన్నాను. ఇంకొంచెం ఈ మిగిలిన రోజుల్లోని ఎలాగైనా సరే 70sలోకి వచ్చి చూపిస్తాను. అండ్ ఇదైతే నా టార్గెట్. మీ టార్గెట్ ఏంటి అనేది మీరు డిసైడ్ అవ్వండి. టార్గెట్స్ ఎప్పుడు పెట్టుకోండి, రీచ్ అవ్వకపోయినా పర్లేదు కానీ టార్గెట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్,
ప్రతిరోజు వెయిట్ చెక్ అనేది డెఫినెట్గా చేసుకోండి. వెయిట్ చెక్ చేసుకుంటే చాలా మంచిది. అట్ ది సేమ్ టైం ఎర్లీ డిన్నర్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఎర్లీ డిన్నర్ వల్ల మీకు అంత ప్రయోజనం ఉంటుంది. మ్యాక్సిమం 6 కల్లా మీరు ఫినిష్ చేసేసుకోగలిగితే చాలా 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 మంచిదండి వెయిట్ లాస్కి. డెఫినెట్గా ఈ టిప్ అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్. ఇలా పెట్టు. Side bends, okay? కాలు కొంచెం వైట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Good job. ఇప్పుడు హ్యాండ్ తో టో టచ్, ఓకే? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు సైడ్ లెగ్ రేజెస్, ఓకే? ఇలా కొంచెం కాలు దగ్గరికి పెట్టు. వెయిట్ 1 2 పైకి ఎత్తాలి. ఇక్కడ టచ్, ఇంకా ఎస్ అలా చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Other leg. Other leg, Nana. 1 2 3 4 5 6 7 8 9 10. Good job. ఇలా హ్యాండ్స్ పెట్టి సైడ్ బెండ్స్ దగ్గర కాలు దగ్గర పెట్టి చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. Sorry. See. Okay. Side. Side. Now jumping jacks. ఎన్ని చేస్తారు జంపింగ్ జాక్స్? 10. నేను 50 చేస్తాను. ఓకే, ఎవరు ఫస్ట్ చేస్తారు చూద్దాం. కౌంట్ చేసి చేయండి. 1 2 28, 29, 30.
దా సరే జంప్ చేయి 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 సరే దా జంప్ ఓకే జంపింగ్ అయిపోయింది ఇప్పుడు స్కిప్పింగ్ నేనేం చెప్తా చేయాలి స్కిప్ ఓకే ఇంకా ప్రాపర్గా ఓకే డన్ బాటిల్ సైడ్ పెట్టండి ఓకే డీప్ బ్రీత్ నా high knee okay come పెట్టాలమ్మా ఏంటి నువ్వుదా ఓకే రన్నింగ్ ఇన్ ప్లేస్ అలా కాదు వన్ లెగ్ ఫ్రంట్ అదర్ లెగ్ బ్యాక్ చూద్దాము 1 2 అలా ఓకే ఇలా పెట్టు ఓకే అలా చేయాలి స్పీడ్గా ఓకే కమాన్ 1 2 3 స్టార్ట్ మధ్యలో అలా చేయకూడదు ఏంటి స్క్వాట్స్ చేద్దాం వెయిట్ ఫస్ట్ ఇలా స్క్వాట్ చేసి లెగ్ రైజ్ ఓకే మళ్ళీ ఫస్ట్ బ్యాక్ చేసి అదర్ లెగ్ ఓకేనా జాగ్రత్తగా అటు ఇటు పడకూడదు చాలా స్లోగా చేయి బాగా చేయి స్క్వాట్ చేసేటప్పుడు ఈ నడుము ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి ముందుకు బెండ్ అవ్వకూడదు ఓకేనా అలాగే ఇలాగే ఉంచి కింద దిగాలి అబ్జర్వ్ చేయి ఫస్ట్ 1 2 1 2 ఓకే Come.
చూడు, దూరంగా ఉన్నాయి కదా, ఎంత వైడ్ అయితే అంత వైడ్ పెట్టి ఇలా పెట్టు. ఇలా 1 2 1 2. బాగా కాలు ఇంకా కరెక్ట్గా ఇగో ఇలా ఉండాలి. ఓకే, స్క్వాట్లోనే ఇంకో వేరియేషన్ చూపిస్తాను. ఇలా ఓకే, చూడు మళ్ళీ చూడు, స్క్వాట్ చేయాలి. మిడిల్ 1 2. ఓకే ఓకే, వస్తున్నాను. ఇలా చెయ్యి, నువ్వు ఇంకా చెయ్యి. కాదు ఇలా పెట్టి ఫస్ట్ నంచు వస్తుంది. వన్ లెగ్, అదర్ లెగ్ చూడు పూర్తి గ్రౌండ్ టచ్ అవ్వకూడదు. 2 feet ఇంతైనా డిస్టెన్స్ ఉండాలి. మళ్ళీ పొజిషన్కి రా, మళ్ళీ ఈ కాదు ఇలా, మళ్ళీ పొజిషన్. ఓకే, బాడీ స్ట్రైట్ ఉండాలి. ఓకే, ఇలా 90 degrees ఉంచు. అది కరెక్ట్. మెల్లిగా చెయ్యి, కరెక్ట్ చెయ్యి. సైకిల్ సైకిల్ తో అమ్మా నేను తింటున్నాను. ఏం తింటున్నావు? ఓకే, ఇప్పుడు స్క్వాట్ చేసి లెగ్ రౌండ్ సర్కిల్. ఓకే, పైకి అవ్వండి, నేను చూపిస్తాను చూడు. మళ్ళీ స్క్వాట్, అదర్ లెగ్. తీసుకో, బ్రీత్ తీసుకో.
ఇప్పుడు ఆర్మ్స్ చేద్దాం. ఆర్మ్స్ చేస్తూ బ్రీత్ తీసుకో బాగా. నువ్వు డంబల్స్ పట్టుకో. నేను చేసినట్టుగా చేయి. హ్యాండ్ స్ట్రైట్ ఉండాలి కరెక్ట్గా. ఓకే, వెనక్కి వెళ్ళకూడదు, స్ట్రైట్. ఎస్, డౌన్ చేయి. మళ్ళీ అప్ చేసేటప్పుడు హ్యాండ్స్ మజిల్స్ టైట్ చేయాలి. ఓకే, మీకు ఆ వెయిట్ తెలియాలి. మెల్లిగా మళ్ళీ దించు, మళ్ళీ లిఫ్ట్, డౌన్. 1, నేను కౌంట్ చేస్తుంటాను, అప్పుడు డౌన్ అవ్వాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, పెయిన్ తెలిసిందా? నార్మల్ వెయిట్ స్పీడ్గా చేసేస్తే పెయిన్ ఉండదు. స్లోగా చేస్తే మీకు ఆ ప్రెషర్ తెలుస్తుంది. ఓకేదా? ఇప్పుడు చూడు, ఇలా కిందకి పెట్టారు కదా, స్ట్రైట్ ఉంచాలి లెగ్స్. 1, 2 టచ్ అవ్వాలి, డౌన్. ఓకే, 2, 3, 4, 5, 6, ఇంకొంచెం స్పీడ్ చేయి, కొంచెం. 7, 8, 9, 10. హ్యాండ్స్ రెండు స్ట్రైట్ ఉండాలి పైకి వెళ్ళినప్పుడు. ఎస్. 11, 12, 13, 14, 15. Enough. Breathe back. Okay. Hands కింద పెట్టు. ఇలా లేదు, సైడ్ పెట్టు. సైడ్. Yes. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Enough. Okay. Breathe back. ఇలా shake hands. Okay. Now one hand to dumbbell ilaga getti pattuko. Ee hand lift chey. 1, down, 2, down, 3, down, 4, down, 5, down, 6, down, 7, down, 8, down, 9, down, 10, down. Okay. Now ఇలా పట్టుకో, డబుల్ ఇలా. ఎస్. 1 అన్నప్పుడు ఈ రెండు ఇలా ఉండాలి. ఎస్. మళ్ళీ ఇలా డౌన్. ఓకే. 2, డౌన్, 3, డౌన్, 4, డౌన్, 5, డౌన్, 6, డౌన్, 7, డౌన్, 8, డౌన్, 9, డౌన్, 10,
down. Very good. Now ఇలా స్క్వాట్ పొజిషన్ పెట్టు. స్క్వాట్. ఓకే, పంచెస్ చేద్దాం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Good job. Excellent. Now ఒక డంబుల్ కింద పెట్టు. అది చిన్న ఆ డంబుల్ ఓకే, ఇలా పెట్టు. ఇలా రొటేట్ చూడు, ఒకసారి చూడు. లైక్ దిస్ కంప్లీట్ రొటేషన్ వన్ సైడ్. ఓకే, గుడ్ జాబ్. 3 4 5 6 7 8 9 10. మళ్ళీ అదర్ సైడ్ 1 2. ఇది చేసినప్పుడు అప్పర్ బాడీ అంతా ఇలా రొటేట్ అవ్వాలి, ఇలా చెస్ట్ మొత్తం. 3 4 5 6 7 8 9 10. అండర్ ఆర్మ్స్ నుంచి చెస్ట్ మొత్తం అంతా మూవ్ అవ్వాలి. ఓకేనా? నా ఇలా పెట్టు. లెగ్స్ బాగా వైట్ చేయి. ఇది దగ్గర మ్యాట్ మీద లెగ్ ఉండాలి. ఓకే, వైట్ చేసావా? ఓకే, నా హ్యాండ్ వెనక్కి పెట్టి ఒకటి కింద పెట్టినా. ఇప్పుడు అదర్ హ్యాండ్తో పెట్టి ఈ హ్యాండ్ వెనక్కి పెట్టు. 5. ఓకే, మళ్ళీ డౌన్. 1 2. మళ్ళీ డౌన్. ఆ హ్యాండ్తో తీయాలి. అప్. తగిలించుకోవద్దు, అలా తగలకూడదు. చాలా జాగ్రత్తగా స్లోగా చేయి. ఓకే, డన్. మళ్ళీ సేమ్ అలాగే. ఇప్పుడు నేను రేస్ చేస్తాను ఇలాగా. నువ్వు అలా చేయకపోయినా ఏం చేయొచ్చు అంటే, నువ్వు ఇలా వన్ హ్యాండ్తో షిఫ్ట్ చేయి. నేను ఇలా ఎగరేస్తాను, నువ్వు అలా చేయొద్దు. ఓకేనా? సడన్గా నువ్వు పడేస్తావు. సో ఇలా అదర్ హ్యాండ్కి మార్చి. ఓకే, ఇలా డౌన్ అవ్వాలి. ఒకసారి చూడు, ఇలా డౌన్ అవ్వాలి. ఈ చేతితో పట్టుకున్నాక ఇలా కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి. ఇప్పుడు అదర్ హ్యాండ్కి షిఫ్ట్ చేసుకోవాలి. మళ్ళీ అదర్ హ్యాండ్. ఓకేనా? ఎస్, కరెక్ట్. ఓకే, బెండ్ అయినప్పుడు నీ అబ్డామిన్ అంతా టైట్ చేయాలి. ఓకే, పొట్ట మీద ప్రెషర్ పడేటట్టు చూసుకోవాలి. త్రీ 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Good job. సూపర్. డంబుల్స్ అయిపోయింది. యాప్స్లోకి వెళ్దాం. హై ప్లాంక్. చూడు, లెగ్ 1 2
1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, వెరీ గుడ్ జాబ్. ఇప్పుడు బోత్ లెగ్స్లోనే ఒకసారి నచ్చుడు అలాగే చేయి, ఇలా. ఓకే, చెయ్యి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, గుడ్ జాబ్. డీప్ బ్రీత్ తీసుకో. ఓకే, మౌంటైన్ క్లైంబర్స్ వచ్చు కదా. హై ప్లాంక్ రా. ఓకే, ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయి, తర్వాత స్పీడ్ అవుదాం. 5 స్లో 5 స్పీడ్. ఓకే, ఫస్ట్ ఇదిగో 1 2 3 4 5 1 2 3 4 5. మళ్ళీ 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే, గుడ్ జాబ్. ఇప్పుడు నీ తీసుకొచ్చి ఎల్బోకి టచ్ చేయాలి. ఓకే, హై ప్లాంక్లోని నువ్వు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు అయితే. ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ చేతులు చాలా జాగ్రత్త, స్లిప్ అవ్వకూడదు, టైట్గా పెట్టాలి. ఇలా కంప్లీట్ ఫింగర్స్ అన్నీ ఓపెన్ చేసి టైట్గా హోల్డ్ చేయి. ఓకేనా, చూడు స్లోగా చేయి. ఇగో 1 2 3 4 5. టచ్ అవ్వకూడదు, గ్రౌండ్ టచ్ అవ్వకూడదు. చూడు ఒకసారి. 6 7 8 9 10. అలా నువ్వు ఎంతవరకు తేగలిగితే అంతవరకు అయితే. బట్ లెగ్ అనేది కింద టచ్ అవ్వకూడదు. ఇప్పుడు 2 చేయి. కరెక్ట్. అలా ఎంతవరకు తేగలిగితే అంతవరకు రోజు ఇంప్రూవ్ చేసుకోవాలి అది. ఓకేనా, మ్యాక్సిమం నీ వచ్చి ఎల్బో టచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా. నా లెగ్, ఒక లెగ్ ఇలా పైకి వచ్చి, ఓకే, మెల్లిగా ఇలా పెట్టు. హ్యాండ్స్ హోల్డ్ చేయి. లెగ్ ఇది ప్లాంక్ పొజిషన్. ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి బాడీ. ఇలా పెట్టి ఎల్బోతో ప్లాంక్ చేయి, ప్లాంక్ చేయి. ఇది స్ట్రైట్ ఉండాలి ఎప్పుడు. ఇంకా ఇది ఇంకా చేయి. ఒకసారి చూడు. ఫస్ట్ ఇలా పెట్టావు కదా, ఇప్పుడు మెల్లిగా లెగ్ దూరం చేయి. ఒక లెగ్ మళ్ళీ అదర్ లెగ్. ఇలా బాడీ స్ట్రైట్ చేయాలి. ఇలా చూడు, నా బాడీ ఎక్కడ ఎత్తట్లేదు కదా. అలా. ఎస్, కరెక్ట్, వెరీ గుడ్. చెయ్యి. ప్లాంక్ వచ్చి ఇంకా కరెక్ట్గా ప్లాంక్. ఇంకా ఎస్. ఇప్పుడు 1 లెగ్ ఎత్తడానికి చూడు, 1 లెగ్ లిఫ్ట్ చేయడానికి. ఓకే, స్లోగా నువ్వు ప్లాంక్ పొజిషన్లో ఉండు. అలాగే ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతా. ఎస్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఓకే, అదర్ లెగ్ లిఫ్ట్ చేయి. అదర్ లెగ్ పైకి చూడు. గుడ్ జాబ్. ఇప్పుడు ప్లాంక్ హోల్డ్ చేద్దాం. ఆ టవల్ తెచ్చుకొని టవల్ నీ ఎల్బోస్ కింద వేసుకో, నీకు రఫ్గా ఉండదు. టవల్ ఫోల్డ్ చేసి వేసుకుంటే ఇట్టే.
go enough. You can hold it, okay? Come. Plank hold. Straight undali. Straight. Yes, good. And step hold చేయగలను. పొట్ట చాలా టైట్ గా పెట్టు. ఓకే? పొట్ట టైట్ గా పెట్టాలి. అప్పుడే నీకు పొట్ట పాట అంతా తగ్గేది. అస్సలు వీలు కాదు అనుకుంటే కిందకి బెండ్ అయిపోయింది. ఓకే? మళ్ళీ ఆగి మళ్ళీ చేయి. ఇప్పుడు మళ్ళీ ప్లాంక్ పొజిషన్గా. ఓకే, హ్యాండ్స్ రెండు ఇలా పెట్టు. హై ప్లాంక్ పొజిషన్లో ఉండు. వన్ హ్యాండ్ చూడు ఇలా డౌన్ చేయి, వన్ హ్యాండ్, మళ్ళీ అదర్ హ్యాండ్ డౌన్, మళ్ళీ అప్ అప్. సాఫ్ట్ ఉందా? మళ్ళీ చేయి. వన్, మెల్లిగా మెల్లిగా ఎల్బో చాలా జాగ్రత్త. ఓకే, స్లోగా చేయి. మళ్ళీ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, చాలండి, చాలు చాలు. ఓకే, నా షోల్డర్ ట్యాప్స్ చేద్దాం. ఇలా ప్లాంక్ పొజిషన్ ఉంది. ఓకే, చూడు 1, 2 ఈ చేత్తో అదర్ షోల్డర్. ఓకే, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Okay. Now hip dips. Okay. Breathe bath isko. నా చూడు కరెక్ట్గా నువ్వు జాయిన్ అయిన తర్వాత 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, మొత్తం ప్లాంక్ పొజిషన్కి వచ్చి డిప్, మళ్ళీ ప్లాంక్, మళ్ళీ డిప్. ఓకే, లెగ్స్ కొంచెం ఇలా చేసుకుంటే బాగా ఫీల్ అవుతుంది. ఓకే, 10, బ్రీత్ బాత్ తీసుకో. లెగ్ స్ట్రైట్. ఫస్ట్ సింపుల్గా చెప్తాను. హ్యాండ్స్ రైస్, కంప్లీట్ రైస్, టచ్ వన్ లెగ్, కరెక్ట్గా టో టచ్ చేయాలి ఇలా. ఎస్, లెగ్ స్ట్రైట్గా పెట్టు. ఇలా నా స్ట్రైట్గా ఎలా ఉంది లెగ్ అలా స్ట్రైట్గా పెట్టు. ఇంకా ఆకాల్సి వచ్చి ఆకాల్చి
ఈ చేతితో ఆపాలి టచ్ చేయొచ్చు, ఈ చేతితో ఆపాలి. ఎస్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఓకే, మళ్ళీ స్పీడ్ అప్ చేస్తే టచ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఓకే, మెల్లిగా ప్రాక్టీస్ చేయి. లెగ్ మాత్రం స్ట్రైట్గా ఉంచాలి, బెండ్ అవ్వకూడదు. 5, 6, 7, 8, 9, 10. Good job. Okay, now ఇలా పెట్టు, లెగ్స్ పైకి. ఓకే, హ్యాండ్స్ హెడ్ కిందకు పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు పొట్ట టైట్ చేస్తూ 1 క్రంచ్. ఓకే, ఎంతవరకు వీలైతే అంతవరకు నువ్వు లెగాలి ఇలా. ఓకే, బాడీ షోల్డర్ మొత్తం లెగాలి. ఓకే, పొట్ట టైట్గా చేయాలి. 2, స్ట్రైట్గా చూడు, నీ నీస్ చూడు. ఓకే, 3, నీస్ దగ్గర పెట్టు. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, ఇప్పుడు బైసెప్స్ క్రంచెస్. లెగ్స్ రెండు ఇలా పెట్టు. ఓకే, టేబుల్ టాప్లో ఉండాలి లెగ్స్. ఇప్పుడు వన్ లెగ్ ఇలా అవ్వాలి, అదర్ హ్యాండ్ ఇలా. ఓకే, లైక్ దిస్. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. నైస్. ఇప్పుడు పైకి లేగాలి క్రంచెస్. ఓకేనా, కాలు రెండు ఇలాగే ఉంచు. నువ్వు ఎంతవరకు లేవగలిగితే అంతవరకు లేగాలి. ఓకే, హ్యాండ్ స్ట్రైట్, కాలు కొంచెం ఇలా ఉండాలి కిందకి. లెగ్స్ ఇగొచ్చు, ఫుట్ కొంచెం కిందకి పెట్టు, కిందకి ఇంకా. ఓకే, ఇప్పుడు లేవడానికి ట్రై చేయి. 1. ఇలా. ఓకే, నీకు ఫస్ట్ రాకపోతే ఒక చేయితో సపోర్ట్ తీసుకో. ఓకే, 2. ఒక చేతితో సపోర్ట్ తీసుకో ఇలాగా కావాలంటే కిందతో పెట్టు. ఓకేనా, 3. ఎస్, కరెక్ట్. 4, 5, 6, 1, 2, 3. స్లోగా పడాలి, అలా దబీమని పడకూడదు. 7, 8, 9, 10. ఓకే, ఇప్పుడు లెగ్ స్ట్రైట్ పెట్టు. ఓకే, హ్యాండ్ స్ట్రైట్. 1, టచ్ చేయాలి. ఎస్, గుడ్ జాబ్. మళ్ళీ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Excellent.
రిలాక్స్ అవ్వు, బ్రీత్ బాగా తీసుకో. ఇన్హేల్, ఎక్స్హేల్. ఓకే, ఇప్పుడు బట్ కింద చేతులు పెట్టు, టైట్గా హోల్డ్ చేయి. ఓకే, పెట్టావా? లెగ్స్ రెండు ఇలా పైకి పెట్టు, ఇలా. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్. ఇప్పుడు లెగ్స్ రెండు ఇలా పెట్టి, వన్ లెగ్ అదర్ లెగ్ ఇలా టైట్ చేయి, పైకే ఉంచు. స్ట్రైట్ ఉండాలి లెగ్స్. ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయి. Take a deep breath. Okay. Now, flutters చేద్దాము. Legs రెండు raised. Straight గా ఉంచి raised. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Good job. ఓకే, ఇప్పుడు క్రాస్ ఓవర్స్. ఓకే, ఇలా చూడు. 1 2 3 4 పైకి రావాలి, మళ్ళీ కిందకి. 2 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. Good job. Now, take a deep breath. Okay, relax. So, రెండు legs 90 degrees height లో lift చేయాలి. 1 down, 2 down, 3 down, 4 down, 5 down, 6 down, again 7 down, 8 down, again 9 down, 10 down. Okay, ఇప్పుడు ఇలా పెట్టు, టేబుల్ టాప్ పెట్టారు. 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. ఇప్పుడు చూడు, ఒకసారి అబ్జర్వ్ చేయి. ఇలా పెట్టాను కదా, ఇలా గ్రౌండ్ టచ్ అవ్వకూడదు. స్ట్రైట్ పెట్టి మళ్ళీ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. Okay, good job.
heel touches, legs రెండు ఇలా పెట్టు, heel touch చేయాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. రిషిక సైడ్ లైన్ నువ్వు చెయ్యి. నా ఇలా ఉన్నాము, కూర్చో. ఇలా పెట్టు, నెక్స్ట్ రెండు హ్యాండ్స్ ఇలా వెనక్కి ఉండాలి, ఇలా. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ తీసుకురా, బ్రష్ చేసి. ఓకేనా, ఇలా పెట్టి నువ్వు ఇలా లేపగలవా? లేదంటే లేపగలిగి ఉంచితే లేపి ట్విస్ట్ చేయి. లేదు అంటే ఇలా కింద కూర్చొని ఇలా ఇలా నడుము వెనక్కి ఉండాలి కొంచెం. ఓకేనా, లేపగలిగితే లేపు లెగ్స్, లేదంటే ఇలా ఉంచాలి లెగ్స్. ఓకే, చూడు రిషిక, మరి సైడ్ లెగ్ అని చెప్పాను కదా. ఎస్, గుడ్ జాబ్. ఓకే, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నువ్వు లెగ్ సరి పెట్టట్లేదు మా. స్ట్రైట్ అలా ఉండాలి. వచ్చే రష్యన్ ట్విస్ట్ ఇంకొంచెం వెనక్కి ఉండాలి, బాడీ ఇలా వెనక్కి ఉండాలి. ఇగో చూడు, స్ట్రైట్ పెట్టి ఇలా బాడీ వెనక్కి పెట్టు. 1 స్లోగా, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, అయిపోవచ్చింది ఇంకా. నేను చేస్తాను, మీరు చూడండి, అంతే, చేయొద్దు. Two, 3 4 5 6 7 8 9 10. Come, stretch. చేసాను. Okay, now one leg straight, other leg దగ్గరకు ఉండాలి. ఓకే, ఈ లెగ్ ఇలా పట్టుకో, బెండ్, సైడ్ మొత్తం స్ట్రెచ్ అవ్వాలి. హెడ్ మీదకు ఉండాలి, అదర్ హ్యాండ్ హెడ్ మీద నుంచి రావాలి. ఎస్, కరెక్ట్. మళ్ళీ రీచ్, other leg, reach. Okay, నువ్వు చేయకు, జస్ట్ చూడు. చెయ్యి. Yes, good job. Very good. Chal. Navadu.
వెరీ గుడ్. గుడ్ జాబ్ అమ్మా. దీని మీద ఉండకూడదు, ఏదో ఒకదాని మీద ఉండాలి. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఫ్యాట్ కటర్ డ్రింక్తో స్టార్ట్ చేస్తాను కదా. నా డే అయిపోయిన వెంటనే వర్కౌట్స్ తర్వాత ఫస్ట్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేస్తాను. ఫ్రూట్స్ ఏంటంటే పపాయ తిన్నాను, యాపిల్, పైనాపిల్, ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివి కొన్ని తినేసాను. కొంచెం ఒక 1 అవర్ గ్యాప్ ఇస్తూ అలా తిన్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకున్నాను. అంతే, బ్రేక్ఫాస్ట్కి ఇంకేం తీసుకోలేదు. అండ్ ఇదేమో మీల్ మేకర్ కూర. దానికి చూసారా ఆయిల్ అస్సలు వేయలేదు, ఆనియన్స్ ఒక్కటే, కొంచెం అల్లం వెల్లుల్లి వేసి వేగిచ్చేస్తున్నాను. తర్వాత బాయిల్ చేసిన మీల్ మేకర్ వేసేసి తీసేస్తాను. మీల్ మేకర్ కూడా ఎక్కువసేపు బాయిల్ చేయను, జస్ట్ వాటర్ బాగా మరిగిపోయాక ఒకసారి ఇలా వేసి వాడ్చేసి తీసేస్తాను అంతే. అవి వేసేసి ఇంకా కూరలాగా వండేసుకొని తినేయడమే. అండ్ ఇదైతే అరటికాయ ఫ్రై. ఇది కూడా ఆయిల్ లేదు, చూడండి నాన్ స్టిక్లో అలా ఫ్రై అవుతున్నాయి. మూత పెట్టేసి అలా ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇదైతే పప్పు మెంతికూర, ఆల్రెడీ రెడీ అయిపోతుంది. పప్పు మెంతికూర తాలింపు వేసేసి ఆ తాలింపులోనే మెంతికూర వేసి ఇంకా టొమాటోస్ వేసేసాక పప్పు నానబెట్టి ఉంచిన పప్పు వేసేసి ఇంకా ఉడకబెట్టేస్తాను అంతే, అయిపోతుంది. వెరీ సింపుల్గా అయిపోతాయి. 3 కర్రీస్ కదా. ఇంకొకటి కూడా చూపిస్తా. అండ్ ఇక్కడ చూసారా కాకరకాయ ఎలాగా ఉంచాను ఎండలోని. కొంతసేపు ఏం చేశానంటే పసుపు, ఉప్పు మాత్రమే వేసి నానబెట్టేసి బాగా పిండేయాలి. బాగా స్క్వీజ్ చేసేసాక అప్పుడు ఇది కొంచెంసేపు ఎండలో పెట్టేశారనుకోండి. ఎండలో పెట్టేశాక మీరు నాన్ స్టిక్ కడాయిలోని జస్ట్ నార్మల్గా ఆయిల్ లేకుండా వేయించేసుకుంటే చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, తినేయచ్చు. సో ఇదొక కర్రీ. ఇది అన్నీ నేను దేంతో తింటానంటే రోటీతో. సో లంచ్కి రోటీస్ కూడా ఆల్రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. రోటీ ఓన్లీ 2 అంతే. నా కోట ఓన్లీ 2 మాత్రమే తింటాను. ఇన్ని కర్రీస్తోని ఓన్లీ 2 రోటీస్ తింటాను అంతే. లంచ్ కూడా అయిపోతుంది. సో స్నాక్ చెప్పాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను అంటే జస్ట్ ఒక ఆరెంజ్ తిన్నాను. అండ్ తర్వాత ఒక యాపిల్ తిన్నాను. తర్వాత కొంచెంసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పపాయ తిన్నాను అంతే. లంచ్లోని ఏం చేస్తున్నాను అంటే ఇవి స్నాక్కి చిలగడ దుంపు ఉంటాయి కదా, ఆల్రెడీ ఒక్కసారి ఉడకనిచ్చాను. సో కొంచెం అలా ఉడకబెట్టి చూసారా మెత్తగా ఇలా ఉడకనిచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనికి పాకం పడుతున్నాను. కొంచెం ఇంత బెల్లం ముక్క తీసుకొని పాకం పట్టి ఇందులోని కొంచెం వేసేస్తాను. ఇది స్నాక్కి. చాలా మంచిది. పిల్లలు డైరెక్ట్గా తినకపోతే ఇలా పెట్టండి, డెఫినెట్గా తింటారు. చాలా మంచి స్నాక్ ఇది. చూసారా ఇంత బాగా వచ్చేస్తుంది. హల్వా లాగా ఉంటుంది, కానీ నెయ్యి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. శుభ్రంగా పాకంలో అలా ఉడికిచ్చేస్తే చాలు. గులాబ్ జామ్ తిన్న టేస్ట్ వస్తుంది అసలు. పిల్లలకి పెడితే చాలా హెల్తీ. అండ్ మీరు కూడా తినచ్చు శుభ్రంగా. నేనైతే ఒక 4 పీసెస్ తింటాను అంతే స్నాక్కి.
సో లంచ్ అయితే ఇలాగా 2 రోటీ విత్ చూసారా ఎన్ని కర్రీస్ ఉన్నాయో. ఇందులో ఫుల్ న్యూట్రిషన్స్ ఉంటాయి. కాకరకాయ చాలా మంచిది. అండ్ మళ్ళీ ఇదొచ్చేసి మీల్ మేకర్, మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగే పప్పు, మెంతికూర, ఆకుకూర కంపల్సరీ తినండి ప్రతిరోజు. అండ్ ఇది వచ్చేసి అరటికాయ వేపుడు. ఏది ఆయిల్ అనేది చాలా తక్కువ వేసి వండుకుంటాను. ఇలాంటి ఫుల్ మీల్ ఒక్క పూట తింటే మిగతా పూట ఇగో ఇలాగ నైట్ మళ్ళీ డిన్నర్ ఫ్రూట్స్తో ఎండప్ చేసుకుంటే హ్యాపీయే హ్యాపీ. ఇంకా మనకి ఇంకా వేరే ఇంకేం అక్కర్లేదండి. ఇలా శుభ్రంగా మనం డైట్ ప్లాన్ చేసుకోవాలి. అన్నీ తినాలి, వెయిట్ లాస్ అవ్వాలి. కాకపోతే తినేది టైమింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అలాగే అట్ ది సేమ్ టైం తినే ఫుడ్లో న్యూట్రిషన్స్ అన్నీ వాల్యూస్ సూపర్గా ఉండాలి. అప్పుడే మనకి ఒంటికి బాగా పడుతుంది. ఇలా తినే తిండి మనం ఒక 2 పూటలైనా సరే ఫుల్గా అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ బాగా ఇంక్లూడ్ చేసుకొని ప్రోటీను, ఐరన్, జింక్, కాల్షియం అన్నీ ఇంక్లూడ్ చేసుకొని తినాలి. తిన్నాక దానికి తగ్గ వర్కౌట్ చేయాలి. అండ్ లాస్ట్ మీలో మీరు ఏం తీసుకోకపోయినా పర్లేదు, ఉత్తి ఫ్రూట్స్తో ఎండప్ చేయొచ్చు. దానివల్ల వెయిట్ లాస్ అనేది చాలా అంటే చాలా బాగా అవుతారు. సో ఇలాంటి పద్ధతి అంతా ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీరు కూడా వెయిట్ లాస్ అవుతారు. మళ్ళీ రేపటి వీడియోలో మంచి వీడియోస్, ఎక్సర్సైజ్ అన్నిటితో మళ్ళీ మీ ముందుంటాను. మీ అరుణ రాజ్ వర్మ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.